ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 20వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆగస్టు నెల 20వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మీరు వ్యక్తిగతంగా మీరు చేపట్టే ప్రతి కార్యక్రమం కూడా మీకు అమూల్యమైన ఫలితాలని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క ఆదాయం బాగా పెరుగుతుంది. అన్ని రకాలుగా కూడా మీకు ఆదాయం బాగా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు చాలా వరకు సహకరిస్తుంది. దానివల్ల ఆదాయం పెరగటం, ఆరోగ్యం మీకు సహకరించడం వల్ల మీరు చాలా ఉత్సాహంగా, చాలా ఉత్తేజంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి, చాలా ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నింటినీ కూడా మీరు వాటిలో విజయవంతం పొందడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఆరోగ్యం కూడా మీకు సహకరిస్తుంది. గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడి ఉంటే, అనారోగ్య సమస్యలతో మీరు బాధపడి ఉంటే వాటిని అన్నిటి నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రాంతాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తోటి ఉద్యోగులకు సహాయ సహకారాలు లభిస్తాయి. పై అధికారుల యొక్క ఆశీస్సులు లభిస్తాయి. దాంతో మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. అలాగే మీ యొక్క కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కోర్టు సంబంధమైన వ్యవహారాలు కూడా ఒక కొలిక్కి రావడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఈ కోర్టుకి సంబంధించిన ఎలాంటి సమస్యలైనా కూడా మీకు ఖచ్చితంగా కూడా ఒక కొలిక్కి వస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి మీరు ఉద్యోగస్తులైతే ఉద్యోగాల్లో మీ యొక్క ప్రతిభకి తగిన గుర్తింపు లభిస్తుంది. మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. చేస్తున్న పనికి తగిన ప్రోత్సాహం లభిస్తుంది. దాంతో మీరు చాలా ఉత్సాహంగా, సంతోషంగా మీ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. వ్యాపారస్తులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న వ్యాపారాల్లో మంచి లాభాలను ఆర్జిస్తారు. మంచి ఆదాయం మీకు వస్తుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీకు చాలా సంతృప్తికరంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ రోజున నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ, నూతన ఆభరణాలను కొనుగోలు చేయడం కానీ జరుగుతుందన్న విషయాన్ని గమనించాలి. కొత్త వస్తువుల్ని, కొత్త ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఈ రోజున కొత్త కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున మరి విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. అలాగే ఖచ్చితంగా కూడా వాళ్ళు చదువు మీద ఏకాగ్రత పెట్టడం వల్ల వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు. మంచి ఫలితాలని, వాళ్ళు ఆశించిన ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. విద్యలో కూడా వాళ్ళు ఖచ్చితంగా కూడా మంచి అంటే ప్రతిభా పాఠ పురస్కారాలు కూడా వాళ్ళకి లభించడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. స్త్రీలకు వ్యక్తిగతంగా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు కానీ, వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళకి చాలా బాగా అనుకూలిస్తాయన్న విషయాన్ని గమనించాలి. అలాగే వాళ్ళు ఈ రోజున నూతన ఆభరణాలు కూడా కొనుగోలు చేయడానికి, నూతన వస్తువులను కూడా సేకరించుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి కూడా మీకు బాగా పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగడం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు. అలాగే దేవతా దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలకు వెళ్తారు. తీర్థయాత్రలకి, పుణ్యక్షేత్రాలను కూడా మీరు సందర్శించడం వల్ల మీకు మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే మీ కుటుంబ వాతావరణం కూడా
మీకు బ్రహ్మాండంగా యోగిస్తుంది. కుటుంబ వాతావరణం కూడా మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి. అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు లభించడంతో పాటు వాళ్ళ యొక్క ప్రోత్సాహం కూడా మీకు లభించడం వల్ల మీరు చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఈరోజు గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీ పిల్లల నుంచి కూడా మీరు శుభవార్తలు వినడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. వాళ్ళ అభివృద్ధి గురించి కానీ, వాళ్ళ చదువు గురించి కానీ, వాళ్ళ యొక్క వ్యక్తిగత విషయాలకు సంబంధించి కూడా మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీరు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా మీరు ఒక రకమైన ఆత్మవిశ్వాసంతో, ఆత్మబలంతో పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. దానివల్ల మీ పై అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా మీ పట్ల ఒక సానుకూలమైన అభిప్రాయం ఏర్పడడానికి, మీ ప్రతిభ పట్ల వాళ్ళకి ఒక మంచి అభిప్రాయం ఏర్పడడానికి, దానివల్ల కొత్త అవకాశాలు కూడా మీకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న పనికి, మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభించడం వల్ల మీరు మరింత ఉత్సాహంగా, మరింత ఆనందంగా, మరింత సంతోషంగా మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు చేస్తున్న ఏ కార్యక్రమం కూడా మీకు చాలా వరకు మీకు తోడ్పాటును అందిస్తుందన్న విషయాన్ని గమనించాలి. దానివల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది, ఆరోగ్యం సిద్ధిస్తుంది, ఆదాయం పెరుగుతుంది. అలాగే సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అలాగే దానివల్ల ఖచ్చితంగా కూడా మంచి ఉత్సాహంగా, అంటే పరిస్థితులన్నీ కూడా మీకు చాలా వరకు ఉత్సాహవంతంగా, ఆనందప్రదంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. దాంతో మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా ఈ రోజంతా కూడా గడపడానికి, వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే రుణ విమోచన సుబ్రహ్మణ్య మంత్రాన్ని కూడా మీరు పఠించడం వల్ల చాలా వరకు సమస్యల నుంచి మీరు అంటే ఇంకేమైనా సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది. మీ ఫలితాలు కూడా చాలా వరకు మరింత అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.